హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనేది చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సి ప్రోగ్రామ్ని చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు. సో నేను ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి సిని 5 పార్ట్స్ కింద చేశా. 5 పార్ట్స్ 5 వీడియోస్ కింద అప్లోడ్ చేస్తా. సో ఈ వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి అనేది తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిని నేను అగైన్ 5 సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఒకటి కంపైల్ లాంగ్వేజ్, యాంటోనమీ ఆఫ్ సి, వేరియబుల్స్ అండ్ టైప్స్, నేమింగ్ అండ్ కాన్స్టెంట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. దీని గురించి మనం బ్రీఫ్గా ఒక్కొక్క కాన్సెప్ట్ని ఇప్పుడు బ్రీఫ్గా అండర్స్టాండ్ చేసుకుందాం. అంటే వాట్ ఈస్ కంపైల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ యాంటోనమీ, వాట్ ఆర్ ద వేరియబుల్స్, వాట్ ఆర్ ద నేమింగ్ కాన్స్టెంట్స్, వాట్ ఆర్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని. ఫస్ట్గా మనం కంపైల్డ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఏంటి కంపైల్ లాంగ్వేజ్ అని? ముందుగా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చూసినట్లయితే ఇన్పుట్ టు అవుట్పుట్ టు సిపియులో కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, మెమొరీ యూనిట్. ముందుగా ఇన్పుట్ యూనిట్ని చూస్తే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఫ్రమ్ ద డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్, అవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ అనమాట. అందులో నుంచి ఇన్పుట్ వెళ్తుంది. సో సిపియులో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, రిజిస్టార్స్. మనకు తెలుసు సిపియు అనేది మెయిన్ బ్రెయిన్ ఆఫ్ ది సిస్టమ్ అనేది. అయితే ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ద అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. రిజిస్టర్ అనేది ఒక స్మాల్ స్పేస్ అనమాట. ఆ స్పేస్లో డేటా అనేది హోల్డ్ చేస్తుంది. అయితే మెమొరీ యూనిట్ వచ్చేటప్పటికి ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అనేది ఇన్బిల్డ్ మెమరీ. ప్రైమరీ మెమరీలో ర్యాము, రోమ్ అని ఉంటుంది. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, బోత్ రీడ్ అండ్ రైట్ చేయగలం. రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలం. అయితే సెకండరీ మెమరీ అనేది ఎక్స్టర్నల్ మెమరీ, మనం బయట నుంచి ఇవ్వాలి. లైక్ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్ అనమాట. అనేది అవుట్పుట్ డివైసెస్ లైక్ మానిటరు, ప్రింటర్ నుంచి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అయితే స్టోరేజ్ యూనిట్ అనేది మనకి మెమరీ యూనిట్ కిందకి వస్తుంది. కాకపోతే ఇక్కడ డేటా లాంగ్ టర్మ్లో స్టోర్ అవుతుంది. పైథాన్, జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రెటర్ మీద రన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి సి అనేది కంపైలర్ అనేది రన్ చేస్తుంది. మన ప్రోగ్రామ్ని బైనరీ లాంగ్వేజ్లోకి మార్చి సిస్టమ్కి అందిస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఎనాటమీ ఆఫ్ సి. ఇది మనం ఒక ప్రోగ్రామ్ని అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రకారం ఫాలో అవుదాం. హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇక్కడ నేను రాసాను చూడండి. #include stdio.io.h అంటే ఏంటంటే ఫస్ట్ రన్ చేసి చూద్దాం. రన్ చేసినప్పుడు మనం ఫైల్ అనేది DevC++లో సేవ్ చేసుకున్న తర్వాత రన్ చేయాలి. ఇక్కడ నేను చూడండి cp2 అని సేవ్ చేసుకున్నాను. దాన్ని F11 ప్రెస్ చేసి రన్ చేస్తాను. అయితే ఇక్కడ #include stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్ని నువ్వు ఇంక్లూడ్ చేయని చెప్తున్నాను. మెయిన్ ఫంక్షన్ లోపల ప్రోగ్రామ్ రాస్తాను. ఇక్కడ printf అంటే అవుట్పుట్ స్టేట్మెంట్. మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం దాని గురించి. కంపైలర్ ఏమి అవుట్పుట్ ఇచ్చిందో చూద్దాం. హలో వర్డ్ అని ప్రింట్ చేసింది. మీరు అడగొచ్చు, ఎలా రాసావు బ్రో, ఈ ప్రోగ్రామ్ మీకు తెలియదు కదా అంటే బేస్డ్ ఆన్ సింటాక్స్. సింటాక్స్లో ఏముంటుంది అంటే ద బిగినింగ్ ఆఫ్ ద కోడ్, మెయిన్ ప్రోగ్రామ్ అండ్ ద ఎండింగ్ ఆఫ్ ద కోడ్. మనం బిగినింగ్ ఆఫ్ ద కోడ్లో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసాం, మెయిన్ లాజిక్లో మెయిన్ రాసాం. అయితే ఎండింగ్ ఆఫ్ ద కోడ్లో కర్లీ బ్రేస్ క్లోజ్ చేసాం. సిస్టమ్కి చెప్పాం మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇందాక ప్రోగ్రామ్ చూడండి, ఇంక్లూడ్ రాసాం, మెయిన్ ఫంక్షన్ రాసాం, కర్లీ బ్రేస్ క్లోజ్ చేసాం. టాపిక్ వచ్చేటప్పటికి వేరియబుల్స్ అండ్ టైప్స్ ఇన్ సి. ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అంటే డేటా టైపు, వేరియబుల్ నేము. ఈ వేరియబుల్స్లో లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్ అనే 2 వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ది ప్రోగ్రామ్ లూప్ లోపల డిక్లేర్ చేస్తాం. గ్లోబల్ వేరియబుల్ అంటే బయట డిక్లేర్ చేస్తాం. తర్వాత దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇంటీజర్స్కి ఇంట్ అని, డెసిమల్ నెంబర్స్కి ఫ్లోట్ అని, 0 to 9, A to Z క్యారెక్టర్స్కి క్యార్ అని, లాంగ్ ఇంటీజర్స్కి డబల్ అని. డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఉన్న డేటా టైప్స్లో నుంచి డెరైవ్ చేయాలి. ఫర్ సపోజ్ ఎర్ఐ, స్ట్రింగ్ 2 కూడా మనం అందులో నుంచి డెరైవ్ చేస్తాం. ఇది డేటా టైప్స్. నెక్స్ట్ వచ్చేపాటికి ఇవి వాటి సైజెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి నేమింగ్ అండ్ కాన్స్టెంట్స్. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వేరియబుల్ అనేది కన్ఫామ్గా కూడా స్టార్టింగ్ లెటర్ క్యారెక్టర్ కానీ అండర్స్కోర్ కానీ ఉండాలి. ఎటువంటి నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్టార్ కానీ హ్యాష్ కానీ ఏమీ ఉండకూడదు.
అప్పుడు ఆ నేమింగ్కి మనం ఈజీగా నేమ్ చేయొచ్చు, అది వాల్యుబుల్ అవుతుంది, ఆ వేరియబుల్ అనేది వాల్యుబుల్ అవుతుంది, దాన్ని మనం ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే కీవర్డ్స్ని మాత్రం మనం ఎక్కడ కూడా వేరియబుల్ కింద డిక్లేర్ చేయకూడదు. ఇది నేమింగ్కి. టాపిక్ వచ్చేటప్పటికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ద సి. ఇక్కడ ఇన్పుట్కి అవుట్పుట్కి మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ ఇన్పుట్కి, ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అవుట్పుట్కి డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా డిస్ప్లే చేశాను. ఇక్కడ %d అనే డౌట్ ఉండొచ్చు, దాని గురించి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అయితే ఈ వీడియోస్లో నేను ఇంకా చెప్పాల్సిన 3 టాపిక్స్ అనేది మిస్ అయింది. అదే ఆపరేషన్స్, వేరియబుల్స్, డేటా టైప్స్. ఆ 3 కూడా 3 days కింద షార్ట్స్ కింద అప్లోడ్ చేస్తాను. సో మీ అందరికీ బేసిక్స్ ఆఫ్ సి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.